పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు నవంబరు 19వ తారీఖు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దారి గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని ప్రయత్నించెను. కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవుచున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండా తలంచి తిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనా అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలన ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు అని అతనితో చెప్పాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.